అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. అమరావతిలో ఒక్కొక్కటిగా కీలకమైనటువంటి నిర్మాణ ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఐకానిక్ టవర్స్లో హెచ్ఓడి టవర్స్ అని చెప్పని చెప్తున్నారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అందులో కూర్చునేది సెక్రటేరియట్ కాంప్లెక్స్ అనమాట. అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా అని చెప్పని చెప్తున్నారు. సో ఇందులో ఐకానిక్స్ టవర్స్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ నిర్మాణ ప్రక్రియ అన్ని టవర్లకి కూడా మొదలైపోయింది. ఇటీవల మంత్రి నారాయణ వారం రోజుల క్రితం ఒక టవర్కి సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభించారు. అలానే 3-4-2-1-2 సో ఈ రెండు టవర్లు ఒక సంస్థ ఎల్ఎన్టీ నిర్మాణం చేస్తుంది. మరొక 2 టవర్లని షాపూర్జీ పల్లోంజీ నిర్మిస్తుంది. 5వ టవర్ని ఎన్సిసి సంస్థ అంటే హెచ్ఓడి టవర్ ఏదైతే స్పెషల్గా సీఎం టవర్ అని చెప్తున్నారో ఆ టవర్ని జిఏడి టవర్ అని కూడా అంటున్నారు అనమాట. ఆ టవర్ని ఎన్సిసి సంస్థ నిర్మిస్తుంది. సో ఈ 3 కేటగిరీల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించిన డయాగ్రిడ్ పనులు మొత్తం మొదలైపోయినాయి. సో ఫైనల్గా 4వ టవర్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ పనుల్ని ఏజీఐఎస్ అంటే అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ఎండి ఎస్విఆర్ శ్రీనివాస్ గారు ప్రారంభించారు. సో సైట్ విజిట్ చేశారు. ఆల్రెడీ మనకు తెలిసి టెక్నాలజీ గురించి కూడా కొంచెం తెలుసుకోవడం అండర్స్టాండింగ్ కోసం అనమాట. అంతా కూడా పూర్తిగా ఈ మేవా టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఈ మేవా టెక్నాలజీ ద్వారా ఏంటంటే కాంక్రీట్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసి దానికి సపోర్ట్గా డయాగ్రిడ్ నిర్మాణం వస్తుంది. అంటే ఇలా ఒక 3 అంతస్తుల వరకు నిర్మాణ ప్రక్రియ జరిగిన తర్వాతే ఒక డయాగ్రిడ్ నిర్మిస్తారు. గ్రౌండ్ నుంచి 3 అంతస్తులు ఒక డయాగ్రిడ్ ఉంటుంది. ఒక్కొక్క కర్వ్ షేప్ చూస్తే కనుక 6 అంతస్తులు కవర్ చేసేటువంటి కర్వ్ షేప్ అనమాట. దీనికోసం హెవీ ఐరన్ని ఉపయోగిస్తున్నారు. జిఏడి టవర్ కోసం అయితే ఏకంగా ఈ డయాగ్రిడ్స్ తయారు చేసేటువంటి ప్లాంట్ని అక్కడ పెట్టారు. మిగతా రెండింటికి మాత్రం ఛత్తీస్గఢ్ నుంచి సప్లై అవుతున్నాయి. ఇప్పుడు ఇది 4వ టవర్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియని ప్రారంభించారు. 4వ టవర్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియని ఎస్విఆర్ శ్రీనివాస్ గారు ప్రారంభించారు. సో ఈ నిర్మాణంలో ఏమేమి వాడుతున్నారు మెటీరియల్ వీటన్నిటికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థలతో పనిగా వరుసగా 3 అన్ని టవర్లు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి 3 కాంట్రాక్ట్లు నిర్వహిస్తున్నటువంటి సంస్థలు అన్నింటినీ విజిట్ చేశారు. ఆయా సంస్థలు వాడుతున్నటువంటి మెటీరియల్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి అంశాలు అన్నింటినీ కూడా ఫిజికల్గా విజిట్ చేశారు. వాటితో పాటు చూడండి డిజైన్స్కి సంబంధించినటువంటివి కూడా తనిఖీ చేశారనమాట. ఇవి చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీతో చేయబోతున్నటువంటి నిర్మాణాలు. ఇది అమరావతి సెక్రటేరియట్ కాంప్లెక్స్కి రూపురేఖలు ఇచ్చేటువంటి నిర్ణయం అవుతుంది కాబట్టి టోటల్గా మిగతా పనులన్నిటిపైన కూడా ఆయన ఫోకస్ పెట్టారు. ఈ కీలకమైనటువంటి నిర్మాణానికి ఆల్రెడీ సీఎం గారు ఒక డెడ్లైన్ అనౌన్స్ చేశారు. ఆ డెడ్లైన్ ప్రకారం 2028 జూలై ఆగస్ట్ నాటికి మొత్తం అన్ని పనులు కంప్లీట్ అయిపోవాలి. ఈ నేపథ్యంలోనే డయాగ్రిడ్ 4 దగ్గర ఉన్నటువంటి డయాగ్రిడ్ నిర్మాణం పనులు ప్రారంభించడం, దానిలో నిర్మిస్తున్నటువంటి టవర్ని సమీక్షించడం, అలానే మంత్రులు కార్యదర్శుల బంగ్లాలకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని సమీక్షించారు. గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది అందరితో కూడా సమావేశం అయ్యారు. ఉద్దండరాయనపాలెంలో గడుతున్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ దీనికి కూడా నిర్మాణ దశని సమీక్షించారన్నమాట. అన్నీ కూడా డెడ్ లైన్స్ ప్రకారం పనులు కంప్లీట్ కావాలని చెప్పని ఎస్విఆర్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఇది గతంలో మంత్రి నారాయణ గారు డయాగ్రిడ్కి సంబంధించి షాపూర్జీ పల్లోంజీ అంటే 1-2 టవర్ల దగ్గర పనులు ప్రారంభించారు. ఇప్పుడు 3-4 టవర్ల దగ్గర పనులు ఎస్విఆర్ శ్రీనివాస్ గారు ప్రారంభించారు. నారాయణ గారు ఇంతకు ముందు జిఏడి టవర్ దగ్గర కూడా డయాగ్రిడ్ నిర్మాణానికి సంబంధించి కటర్ మిషన్ ఆ ప్లాంట్ మొత్తాన్ని కూడా ఓపెన్ చేశారన్నమాట. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈ డయాగ్రిడ్ తీసుకెళ్ళి భారీ క్రేన్ల సాయంతో వాటిని ఎరెక్షన్ చేస్తారు, అక్కడ సెటప్ చేస్తారు. సో ఇది ఈ విధంగా ఫిక్స్ చేస్తారనమాట. ఇది షాపూర్జీ పల్లోంజీ సంస్థది. సో షాపూర్జీ పల్లోంజీకి సంబంధించినటువంటి సెటప్ అనమాట ఇది. ఇలా ఒక్కొక్క గ్రిడ్ని ఏర్పాటు చేస్తూ వెళ్తారు. ఈ గ్రిడ్లు ఏర్పాటు చేసేటువంటి క్రమంలోనే ఒక ఆర్క్ అంటే ఆక్టేవ్ షేప్లో ఉండేటువంటి ఇది ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. మీకు ఈ యానిమేషన్లో ఇంకా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక 3 అంతస్తులు కాంక్రీట్ వాలింగ్ అయిన తర్వాత ఈ డయాగ్రిడ్ నిర్మాణం మొదలవుతుంది. అంటే 3 అంతస్తులు కాంక్రీట్ వాల్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు డయాగ్రిడ్ నిర్మాణం మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి 6 అంతస్తులకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ డయాగ్రిడ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఈ ఐరన్ ఫ్రేమ్స్ వీటిని ఫిక్స్ చేసేటువంటి ప్రాసెస్ని మొదలుపెట్టారు. ఒక 2 నెలలు గడిచేసరికి ఒక షేప్ వచ్చేస్తుంది. ఇది డయాగ్రిడ్ నిర్మాణం ఆల్మోస్ట్ బేస్మెంట్కి సంబంధించినటువంటి 6 అంతస్తుల నిర్మాణం వరకు కనబడేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టు. మీరు ఇక్కడ గమనించి చూస్తే ప్రతిదీ కూడా ఇలా స్ట్రక్చర్ షేప్లో పైకి వెళ్తుంది. దానికోసమే ఇప్పుడు పనుల్ని వేగవంతం చేసేటువంటి దిశగా అమరావతి యంత్రాంగం మొత్తం కూడా అడుగులు వేస్తుంది.
సిఆర్డిఏ డైరెక్ట్ పర్యవేక్షణ చేసేటువంటి క్రమంలో సమయం సరిపోవడం లేదనే ఉద్దేశంతోనే స్పెషల్ ఇన్స్పెక్షన్స్ కోసం ఏజీఐసిఎల్ని ఫామ్ చేసింది. స్పెషల్ పర్పస్ వెహికల్, స్పెషల్ పర్పస్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని కూడా ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. ఆల్రెడీ ఎస్వీఆర్ శ్రీనివాస్ గారు ముంబైలో ముంబై వర్లీ సీలింగ్ నిర్మాణం దగ్గర నుంచి అనేక కీలక నిర్మాణాల్లో ఆయన ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే రిటైర్ అయినా కానీ మాజీ ఐఏఎస్ ఆయన తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు బాధ్యతలన్నీ కూడా అప్పగించారు. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ కాంప్లెక్స్ కంప్లీట్ చేయడం అనేది మేజర్ టార్గెట్ అవుతుంది అమరావతి నిర్మాణంలో. అందుకనే వీటిపైన ప్రత్యక్ష నిఘా పెట్టారు, ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు ఓవరాల్గా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో ఉండేటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా డెడ్లైన్స్ ప్రకారం కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్ట్ సంస్థలపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీలైనంత వేగంగా ఈ నిర్మాణం కంప్లీట్ అవ్వాలి, డెడ్లైన్స్కి తగ్గట్టుగా మ్యాన్ పవర్ని అక్కడ రీచ్ అవ్వాలంటే ముందు మ్యాన్ పవర్ని, మెషినరీని డిప్లాయ్ చేయాలి. అవి ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి, సూపర్విజన్ అంతా కూడా ప్రత్యేకంగా ఏజీఐసిఎల్ మానిటర్ చేస్తుంది.